అగ్ని పరీక్ష ఇంకొద్ది నిమిషాలు కాదు, ఇంకొద్ది గంటలు మాత్రమే. కానీ టెన్స్ మాత్రం అదే స్థాయిలో ఉంది అండ్ ఎక్సైట్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంది. టీమిండియా ఫైనల్కి చేరుకుంది, బట్ కంగారు పెడుతున్న అంశాలు ఉన్నాయి, కంగారు పెట్టిస్తున్న అంశాలు ఉన్నాయి. టీమిండియాకు అగ్ని పరీక్షకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. రేపు న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్. కివీస్ ఏం చేయబోతుంది? భారత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? ఐసీసీ ఈవెంట్లతో ఇన్ఫాక్ట్ ఐసీసీ ఈవెంట్లో కివీస్దే ఆధిపత్యం కనిపిస్తోంది. టీమిండియాపై న్యూజిలాండ్కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటి వరకు జరిగిన T20 వరల్డ్ కప్స్లో 3 సార్లు తలపడ్డాయి న్యూజిలాండ్ అండ్ భారత్. 3 మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండ్దే విజయం. 2007 గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇంతవరకు మాట్లాడుకున్న సందర్భంలో ఇండియా అండ్ న్యూజిలాండ్ తలపడితే మొత్తం దాదాపుగా న్యూజిలాండ్దే పై చేయి. న్యూజిలాండ్ 3 మ్యాచ్ల్లో ఆధిక్యతను సొంతం చేసుకుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. న్యూజిలాండ్ అండ్ ఇండియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. T20 వరల్డ్ కప్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇక్కడ ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2007 గురించి మాట్లాడుకుంటే 10 రన్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. మీరు చూడొచ్చు న్యూజిలాండ్ అండ్ టీమిండియా. ఇది 2007 సెప్టెంబర్ 16 జరిగిన మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ 190 పరుగులు చేస్తే భారత్ 180 పరుగులు చేసింది అండ్ మ్యాచ్ని కోల్పోయాం. సో ఇలా ట్రాక్ రికార్డ్ దాదాపు చూసుకుంటే దీని తర్వాత 2016 చూసే ప్రయత్నం చేద్దాం. 2016లో టీమిండియా 79 పరుగులకి కుప్పకూలిపోయింది. 18 ఓవర్స్ ఆడిన తర్వాత 19th ఓవర్లు. బట్ న్యూజిలాండ్ చూసుకుంటే 126 కొట్టినప్పుడు మ్యాచ్ ఈజీగా మందే అనుకున్నాం. కాదు, మొత్తం కుప్పకూలిపోయింది టీమిండియా. ఏకంగా 79 పరుగులకి టప్ప వికెట్లు కోల్పోతే మిచెల్ శాంట్నర్ ఇండియా ఆ రోజు భారీగా దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత 2016 చూసుకుంటే కనుక న్యూజిలాండ్ 126 మూవింగ్ ద నెక్స్ట్ 2021లో చూసుకునే ప్రయత్నం చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ న్యూజిలాండ్ 111 పరుగులు చేసింది. మనం కొట్టింది 110 మాత్రమే. ఇదంతా దాదాపు 15th ఓవర్కి ఫినిష్ చేసేసింది. మీరు చూడొచ్చు ఇష్ సోది అప్పుడు 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్కి సంబంధించి అప్పటికే ఒక పర్ఫార్మెన్స్లో కీలకమైన సిచ్యువేషన్కి చేరుకున్నాడని చెప్పుకోవాలి. ఇది క్లుప్తంగా మాట్లాడుకుంటే. సో ఇటువంటి సందర్భంలో మన గ్రాఫిక్స్ తావు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అండ్ ఒకసారి గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అండ్ మనకున్న పాజిటివ్స్ ఏంటి అండ్ మనకున్న పాజిటివ్ అసెట్స్ ఏంటి అండ్ రేపు కలిసి వచ్చే అంశాలు ఏంటి అండ్ ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటి, కలవర పెడుతున్న అంశాలు ఏంటి, కలిసి వచ్చే అంశాలు ఏంటి, డైరెక్ట్గా ఇటు సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు. సుధీర్ గారు, ఇక్కడ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుంటే హలో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్గా మాట్లాడుకుంటే కంప్లీట్ డామినెన్స్ న్యూజిలాండ్ ఉంది. సో ఇదేమైనా మనకి కాస్త రేపు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనుకోవాలా కంపారిటివ్ స్టాట్స్ చూసుకుంటే? అండ్ అట్లా కాకుండా ద మెయిన్ కన్సర్న్ ఏంటంటే నాకు సచిన్, యాక్చువల్లీ న్యూజిలాండ్ ఆన్ పేపర్ మీకు బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఈక్వల్ గా ఉన్నా కానీ వాళ్ళకు ఒక బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే దే ఆర్ ఏ ఫెంటాస్టిక్ ఫీల్డింగ్ సైడ్. ఫ్రమ్ ద బిగినింగ్ నుండి కూడా ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో తీసుకున్నా కానీ, వన్డే మ్యాచెస్ లో ఏ ఫార్మాట్ లో తీసుకున్నా కానీ అద్భుతమైనటువంటి ఫీల్డింగ్ సైడ్ అసలు. యాక్చువల్గా వాళ్ళకు మామూలు ఫీల్డర్స్ కాదు. ఒక్కొక్కరు మీరు ఫిలిప్స్ తీసుకున్నా కానీ, యూనో సీపర్ట్ తీసుకున్నా, అంటే అలాంటి వికెట్ కీపింగ్, మీరు రచిన్ రవీంద్రన్ తీసుకున్నా కానీ దే ఆర్ ఆల్ ఎక్సలెంట్ ఫీల్డింగ్ సైడ్ అండి అసలు యాక్చువల్గా. అండ్ మిచెల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫీల్డర్. సో అక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఈవెన్ ఫర్గ్సన్ హ్యాస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ హ్యాండ్, యూనో హెన్రీ హ్యాస్ గాట్ ఎ గుడ్ హ్యాండ్. సో అక్కడ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం అడ్వాంటేజ్ న్యూజిలాండ్ వైపు ఉంటుంది మీకు. ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ ఆన్ పేపర్ ఇండియా మేబీ స్లైట్లీ ఎడ్జ్ ఉన్నట్టుగా కనబడవచ్చు కానీ, బట్ ఇన్ T20 లాంటి టోర్నమెంట్స్ లో మ్యాచెస్ లో ఫీల్డింగ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. సో అక్కడ ఐ థింక్ న్యూజిలాండ్ కొంచెం ఎక్కువగా స్కోర్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. పాస్ట్ రికార్డ్స్ అన్ని కూడా మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఉంటాయి. మీకు కాన్ఫిడెన్స్ అనేది మీకు బూస్ట్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి, కాదని కాదు. అనే గతంలో మనం వాళ్ళ పైన గెలుచున్నాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు బరిలోకి దిగుతారు కానీ, బట్ ఇట్స్ అ ఫ్రెష్ మ్యాచ్, ఫ్రెష్ టోర్నమెంట్ యాక్చువల్లీ. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ బాల్ గేమ్ టుమారో. అవన్నీ పాస్ట్ ఈస్ పాస్ట్ యాక్చువల్లీ. థింక్ న్యూజిలాండ్ అఫ్ కోర్స్ డస్ హ్యావ్ గుడ్ రికార్డ్ ఈ ఐసీసీ టోర్నమెంట్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది కాకుండా మరొకటి సచిన్ ఏంటంటే అహ్మదాబాద్ గ్రౌండ్ కూడా చాలా బిగ్ గ్రౌండ్ కంపారిటివ్లీ. బికాస్ మీకు అక్కడ మీకు ఎవరికైతే మంచి త్రో ఉంటుందో, మంచి హ్యాండ్స్ ఉంటాయో, మీరు లాంగ్ ఆన్ లో బాల్ పోయినప్పుడు 1-2 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసేటటువంటి ఫీల్డర్స్ ఉంటారు. ఇప్పుడు ఫిలిప్స్ దగ్గరికి బాల్ వెళ్ళింది అనుకున్నాం. ఫిలిప్స్ ఎటువంటి ఫీల్డర్ అంటే
ఐ థింక్ ఎక్కడి నుంచైనా కానీ వచ్చి బాల్ ను ఫీల్డ్ చేసి రన్అట్ చేయగలుగుతాడు, క్యాచెస్ తీసుకోగలుగుతాడు. ఈస్ గాట్ అ గుడ్ హ్యాండ్ యాక్చువల్లీ. అంటే 2 రన్లు వచ్చే చోట ఒకటి కట్ చేసేటటువంటి ఎబిలిటీ ఉంది. అలా మనకు ఎలాగైతే గతంలో మనకు రవీంద్ర జడేజాకు ఉండేది. ఇండియన్ టీమ్ లో కూడా కొంతమంది మంచి ఫీల్డర్స్ ఉన్నారు, లేరని కాదు. బట్ ఇన్ కంపారిజన్ న్యూజిలాండ్ ఐ థింక్ కొంచెం అక్కడ ఎడ్జ్ ఎక్కువగా ఉంది ఫీల్డింగ్ లో వాళ్ళకు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఇంకొన్ని గ్రాఫిక్స్ చూద్దాం అండ్ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు, ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ బీ ఆన్లైన్. మరికొన్ని గ్రాఫిక్స్ చూసే ప్రయత్నం చేద్దాం. 2007, 2016, 2021 గురించి మాట్లాడుకున్నాం. హియర్ ఇట్ ఈస్. ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే కనుక ఫిన్ ఎలెన్ కి సంబంధించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ సవాల్ విసురుతున్నారు అన్నారు, ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే విధ్వంసకర ఓపెనర్. దాంతోపాటు సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై సెంచరీ కొట్టాడు. 7 innings లో మొత్తం 289 పరుగులు చేశాడు. దాంతోపాటు యావరేజ్ 57.80 తనకి యావరేజ్ ఉంది. పవర్ ప్లేలో అగ్రెసివ్ గా వెళ్ళగల బ్యాటింగ్. సో ఇది ఫిన్ అలెన్ కి సంబంధించి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేయర్ ఫ్రమ్ న్యూజిలాండ్. వీళ్ళు సవాల్ విసురుతున్నారు మనకి 5 ప్లేయర్స్ ప్రధానంగా. దాంతోపాటు టీమ్ సీఫెట్ మీరు చూస్తే టాప్ ఆర్డర్లో కీ ప్లేయర్, వికెట్ కీపర్ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాట్స్మెన్ కూడా. టోర్నీలో మొత్తం 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 7 మ్యాచ్ల్లో 274 పరుగులు చేశాడు. యావరేజ్గా చూసుకుంటే 45 ఆన్ అండ్ యావరేజ్ ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. స్ట్రైక్ రేట్ గురించి కూడా గట్టిగానే మాట్లాడుకుంటారు. అండ్ మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ ప్లేయర్, న్యూజిలాండ్కి సంబంధించి మనకి సవాల్ విసురుతున్న వ్యక్తులు ఎవరు? హియర్ ఇట్ ఇస్ గ్లెన్ ఫిలిప్స్. కంప్లీట్ గేమ్ చేంజర్, కంప్లీట్ ఆట మార్చేయగలడు అండ్ ఆల్రౌండర్ కూడా. 5 innings లో 176 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 3 వికెట్లు తీశాడు. అద్భుతమైన ఫీల్డర్ అండ్ 6 క్యాచ్లు పట్టిన సందర్భం. అండ్ ఫైనల్ మ్యాచ్ లో మెయిన్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు ఇటు గ్లెన్ ఫిలిప్స్. ఇంకొక టఫ్ ప్రొఫైల్ అని చెప్పుకోవాలి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, రచిన్ రవీంద్ర. అఫ్ కోర్స్ రచిన్ రవీంద్ర గురించి ప్రత్యేకంగా క్రికెట్ లవర్స్కి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సైలెంట్ కిల్లర్గా పేరుంది. ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మిడిల్ ఓవర్లలో కీలకమైన వ్యక్తి. బౌలింగ్లో కూడా 11 వికెట్లు తీస్తున్నాడు. మ్యాచ్ను డిసైడ్ చేసే సత్తా ఉంది. డానియల్ విటోరీ అంటున్నారు న్యూజిలాండ్కి. అండ్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ డానియల్ విటోరీ అంటూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు రచిన్ రవీంద్ర ఎంత కీలకమైన ప్రొఫైల్ న్యూజిలాండ్కి అనేది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేయర్ ఫ్రమ్ న్యూజిలాండ్. Here it is on the screens of RTV. నెక్స్ట్ ప్లేయర్ ని చూసే ప్రయత్నం చేద్దాం. రచిన్ రవీంద్ర తర్వాత నెక్స్ట్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ. పేస్ అండ్ ప్రిసిషన్. పేస్ ఉంటుంది, ప్రిసిషన్ ఉంటుంది. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ పేస్లో వేయాలనేది క్లారిటీ ఉంటుంది మనోడికి. అండ్ లైన్ అండ్ లెంత్ ఉంటుంది, స్వింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు 7 innings లో మొత్తం 9 వికెట్లు తీశాడు. ఎకానమీ రేటు 7.59 ఉంది. భారత బ్యాట్స్మెన్కు సవాల్ విసరగలే బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇది మాట్లాడుకుంటే మొత్తం 5 ప్లేయర్లు న్యూజిలాండ్కి. మరి మన ఇండియా ఏమైనా తక్కువ ఉందా? ఇండియా గురించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. న్యూజిలాండ్ ఎందుకు మనకి ఎంత సవాల్ విసురుతోంది అనేది సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ 5 కీ ప్లేయర్స్ ఇండియాకి ఎంత సవాల్ విసిరే అవకాశం ఉంది అండ్ హౌ టు హ్యాండిల్ దిస్ టాప్ 5 ప్రొఫైల్స్ ఆఫ్ న్యూజిలాండ్ అనేది. సుధీర్ గారు, వీళ్ళు 5 సవాల్ విసురుతున్నారు అనిపిస్తుంది. ఎస్, మీరు 5 పాటు మిచెల్ ను యాడ్ చేశారా? ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ ఆల్రౌండర్ అందరూ అతడు కూడా అంటే ఒక టాప్ 5 మాత్రమే తీసుకున్నాం మనం యాజ్ ఆఫ్ నౌ. అండ్ చాప్మెన్ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు ఈ టోర్నమెంట్ లో. ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా అతని కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. న్యూజిలాండ్ గెలిచినప్పుడల్లా ఈజ్ రియలీ ప్లేయింగ్ ఏ కీ రోల్. మీకు టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు సీఫర్ట్ అండ్ అట్లాగే అలెన్ ఆడినప్పుడు, రవీంద్ర ఆడినప్పుడు చాప్మెన్ ప్లేడ్ సమ్ గుడ్ ఇన్నింగ్స్ అండి. సో వాళ్ళకు డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. దే హావ్ గాట్ సమ్ ఫెంటాస్టిక్ హిట్టర్స్. ప్రతి వాళ్ళు హిటరే. ఫిలిప్స్ మీరు అన్నట్టుగా సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపించగలుగుతాడు, వికెట్ తీయగలుగుతాడు, తర్వాత రన్స్ స్కోర్ చేస్తాడు. అండ్ ఫీల్డింగ్ విషయం ఎంత చెప్పా కానీ తక్కువని. ఈ కెన్ ఫీల్డ్ ఎట్ ఎనీ ప్లేస్. మీకు అవుట్ ఫీల్డ్ లో చేస్తాడు, తర్వాత పాయింట్ లో చేస్తాడు, ఎక్స్ట్రా కవర్ లో మిడ్ వికెట్ ఎక్కడైనా పెట్టండి ఫీల్డింగ్ చేయగలుగుతాడు. సో అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి. దాంతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ సీఫర్ట్ అండ్ అలెన్ ఒకవేళ గిట్ట త్వరగా అవుట్ అయితే గిట్ట రచిన్ రవీంద్ర కూడా మెల్లమెల్లగా బ్యాట్ తోటి ఫామ్ లోకి వస్తున్నాడు. సచిన్ అండ్ దట్ ఈస్ ఇన్ఫాక్ట్ ఎ బిగ్ బూస్టింగ్ థింగ్ వాళ్ళకు న్యూజిలాండ్ కి. ఎందుకంటే రచిన్ రవీంద్ర కూడా మనందరికీ తెలుసు ఒంటి చేతితో సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపించగలుగుతాడు. ఒక 60-70 రన్లు అయితే ఒక 5-6 ఓవర్లు ఉంటే కొట్టే కెపాసిటీ అతనికి ఉంది. అండ్ అతని బ్యాటింగ్ రుచి ఆల్రెడీ 2023లో చూశారు వరల్డ్ కప్ లో. అప్పుడే తను లైమ్ లోకి వచ్చినటువంటి సమయం. అండ్ దట్ ఇన్ ఇండియా. సో ఈ సచ్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ వికెట్లు తీస్తున్నాడు ముఖ్యంగా. ఏంటంటే ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్, గుడ్ క్యాచర్, తర్వాత వికెట్లు తీస్తున్నాడు, తర్వాత బ్యాట్ తోటి కూడా వాళ్ళకి అంత ఎబిలిటీ ఉంది మీరు అన్నట్టుగా. సో ఈ 4-5 బ్యాటర్స్ లో ఎవరు ఏ జోడీ ఎక్కడ ఉన్నా గానీ ఐ థింక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఎందుకంటే మీరు ప్రతిసారి
టాప్ ఆర్డర్ రాణించాలి రాణిస్తారు అనుకోదు. బట్ టాప్ ఆర్డర్ కాకుండా కానీ వాళ్ళకు మిడిల్ లోవర్ ఆర్డర్ వరకు కూడా ఎక్సలెంట్ లైనప్ ఉంది కనుక న్యూజిలాండ్ విషయమే మాట్లాడుతున్నాం కనుక ప్రస్తుతం ఐ థింక్ ఇట్స్ చాలా కష్టం వాళ్ళని కట్టడి చేయడం. చాలా ఏ ఒక్క జోడీ కొంచెం ఒక 5-6 ఓవర్ వరకు గడిపారు వికెట్ పైన అంటే ఐ థింక్ దే కెన్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్. ఓకే, గ్రేట్. ఒకసారి ఇండియా గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇండియాకి సంబంధించిన టాప్ 5 ప్లేయర్స్ ఒకటి చూసేద్దాం. అండ్ లెట్స్ గో ఫర్ ద స్క్రీన్కి వెళ్ళి ఆ నెంబర్స్ చూద్దాం. హియర్ ఇట్ ఇస్. సంజు శాంసన్ టఫ్ కెరియర్లోనే బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్లు విన్నర్గా పేరుంది. అండ్ 4 మ్యాచ్ల్లో 232 పరుగులు చేశాడు. టోర్నీలో 16 సిక్స్లు మోత మోగించిన క్రెడిట్ అండ్ రికార్డు ఉంది. యావరేజ్ 77.33తో చాలా స్ట్రాంగ్ ప్రొఫైల్ కనిపిస్తోంది. స్ట్రైక్ రేట్ 201.73 అంటే అర్థం చేసుకోవచ్చు భీకరమైన ఫామ్ అని చెప్పి. హియర్ ఇట్ ఇస్ అబౌట్ సంజు శాంసన్. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ ప్రొఫైల్ ఫ్రమ్ ఇండియా. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అభిషేక్ శర్మ పూర్ ఫామ్లో ఉన్నాడు. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేసిన ప్రొఫైల్ ఒక్కటి అక్కడ గట్టిగా కనిపిస్తోంది. 3 డకౌట్లు 89 పరుగులు. ఫైనల్లో రాణిస్తాడనే ఆశ అయితే మాత్రం ఉంది. బట్ ఒకవేళ అభిషేక్ శర్మ కనుక ఫీల్డ్లో ఉంటే స్కోర్ ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది సంజు శాంసన్ తోడైతే. సో దట్ ఈస్ వాట్ వీ టాక్ అబౌట్ హిమ్. నెక్స్ట్ ప్రొఫైల్ ఫ్రమ్ ఇండియా. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అభిషేక్ శర్మ తర్వాత తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో కీ ప్లేయర్. మొత్తం 199 పరుగులు చేశాడు. యావరేజ్ 28.43 ఉంది. అండ్ కీ ప్లేయర్లో కూడా ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. తిలక్ వర్మ తర్వాత నెక్స్ట్ ప్లేయర్ని చూసేద్దాం. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ పేరుంది. బ్యాటింగ్లో 199 పరుగులు చేశాడు తిలక్ వర్మ లాగా. అండ్ బౌలర్గా 4 వికెట్లు తీశాడు. అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు పీక్ టైంలో అనేది వినిపించమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రొఫైల్ ఫ్రమ్ ఇండియా. జస్ప్రీత్ బుమ్రా. దేవుడయ్యా స్వామి నువ్వు లేకపోతే అసలు నిన్న మొన్న మ్యాచ్ అసలు మేము గెలిచేవాళ్ళమా అని చెప్పి నేను అంటున్నమాట కాదు, ఫ్యాన్స్ అంటున్నమాట. కీ బౌలర్ 10 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ రేట్ 5.5 ఉంది. చాలా తక్కువ ఇస్తాడు స్కోర్. డెత్ ఓవర్లలో కీలకం అని చెప్పి. సో వెళ్ళిపోదాం, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియాకి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి అండ్ కనిపిస్తున్న డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుంది. నాతో పాటు కంటిన్యూ అవుతున్నారు సుధీర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సుధీర్ గారు, టీమిండియా ఆన్ పేపర్ చూసినప్పుడు స్ట్రాంగ్ కనిపిస్తుంది. బట్ బౌలింగ్ అనేది చాలా వీక్ ఎక్సెప్ట్ బూమ్రా. ఇస్ ఇట్ సో? వెల్, బౌలింగ్ కూడా మంచి యూనిటే కాదని కాదు, కానీ మీరు అన్నట్టుగా మ్యాచ్ విన్నర్ ఎవరు అంటే ఖచ్చితంగా అఫ్ కోర్స్ బుమ్రానే, అందులో డౌటే లేదు. బట్ హర్షదీప్ కూడా కీలకమైనటువంటి సమయాలలో వికెట్లు తీస్తున్నాడు. అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే మీరు చూడండి సచిన్ 250 చేంజ్ చేస్తున్నప్పుడు ఎవరిని రన్లు కొట్టకుండా ఉంటారు చెప్పండి. ఈవెన్ బుమ్రా కూడా కొన్ని రన్లు ఇచ్చారు కదా, 30+ రన్స్ ఇవ్వలేదా? ఓన్లీ 15-16 రన్స్ ఏమి ఇవ్వలేదు కదా. సో కామన్ మీకు ఇద్దరినైతే అటాక్ చేయాల్సి ఉంటుంది. బెస్ట్ బౌలర్స్ కి ఒక్కొక్కసారి పనిష్మెంట్ తప్పదు, ఆర్ లేకుంటే ఒక్కొక్కసారి మిగతా వాళ్ళు ఎవరికైనా తప్పకుండా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఎవరినైనా రన్స్ స్కోర్ చేస్తుంటారు. బట్ కానీ మీరు చెప్పినట్టుగా ఇండియా బ్యాటింగ్ లైనప్ లో అభిషేక్ శర్మ రేపు ఆడడం అనేది కూడా చాలా కీలకం కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది అతన్నే సపోర్ట్